నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్య అంశాలు ఏప్రిల్ మొదటి వారంలో బ్రాహ్మణ వెల్లెల్ల ప్రాజెక్టు ట్రయల్ రన్ ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ హామీ ఇచ్చారని ఎంపీ కోమటిరెడ్డి వెల్లడి మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటేనే యువతకు మేలు బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ హితవు మహిళా చట్టంపై ధర్నా కల్వకుంట్ల కొత్త రాగము బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఎద్దేవా నకిలీ బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్ల జారీలో బాధ్యులపై చర్యలు తీసుకోండి జీహెచ్ఎంసీ బీజేపీ కార్పొరేటర్ల డిమాండ్ నల్గొండ జిల్లాలోని బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టుకు ఏప్రిల్ మొదటి వారంలో ట్రయల్ రన్ నిర్వహించి నెలాఖరుకు 40,000 ఎకరాలకు సాగునీరు ఇస్తామని ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ హామీ ఇచ్చారని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. తనపై నమోదైన కేసును కోర్టులోనే తేల్చుకుంటానని అన్నారు. న్యాయస్థానంపై తనకు గౌరవం ఉందని ప్రజలు అన్ని గమనిస్తున్నారని అన్నారు. సోషల్ మీడియా వచ్చాకే భయము గౌరవం లేకుండా ఇష్టం వచ్చినట్లుగా చేస్తున్నారని వ్యాఖ్యానించారు. పనులు స్పీడప్ చేస్తూ ఏప్రిల్ మొదటి వారంలో ట్రయల్ రన్ నిర్వహించి ఏప్రిల్ నెలాఖరికి దాదాపు 40,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తామని చెప్పి దాని ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు రజత్ కుమార్ గారు అలాగే సిఈ అజయ్ కుమార్ గారు నిన్ననే మాట్లాడుతూ రివ్యూ చేసి చెప్పడం జరిగింది. దాంతోపాటు ఇది కంటిన్యూస్గా ఈ మన బ్రాహ్మణుల్లో నీళ్ళు రావాలంటే సొరంగ మార్గం పూర్తి కావాలని చెప్పి గతంలోని సీఎం గారికి లేఖ రాసినప్పుడు ఆయన కింద అధికారులను ఆదేశించి సొరంగం మార్గం పనులు కూడా మొదలుపెట్టి రోజుకు ఇవాళ 5 నుంచి 7 మీటర్ల వరకు నడుస్తుంది. అవతల సైడ్ కూడా మొదలుపెట్టినట్టయితే రోజు 10-15 మీటర్లు అయితే ఒక 1.5-2 ఇయర్స్లో సొరంగం కూడా పూర్తయితే నల్గొండ జిల్లా శాశ్వత పరిష్కారం అవుతుంది. ఇటు ఫ్లోరైడ్ సమస్యకు కానివ్వండి, సాగునీటి సమస్యకు, ఎలిమినేట్ పాదరెడ్డి ప్రాజెక్టుకు ఇవాళ మనం లిఫ్ట్ ద్వారా ఇస్తే సంవత్సరానికి 160 నుంచి 200 కోట్ల కరెంటు బిల్లు అవుతున్నాయి. అది ఆదా అవుతుందని చెప్పి ఈ ప్రాజెక్టులు ఆ రోజు నేను శాంక్షన్ చేయించిన వివిధ కారణాల వల్ల అది ఆగిపోయిన పనులు ఇవాళ 2 కూడా మొదలైనాయి. ముఖ్యంగా ఏప్రిల్ ఎండింగ్ నాటికి 40,000 ఎకరాలు కనీసం ఇచ్చుకుంటూ వచ్చే మళ్ళీ 3-4 మాసాలలో దాని లక్ష్యం శాలిగారం చెరువు నిండే వరకు మునుగోడు మండలం కానీ శాలిగారంలో 5-6 ఎకరాలు కానీ అలా దానికి ఎక్కువ రకరకాల నల్గొండ చెరువు 40,000 ఎకరాలకు నీళ్ళు గమనించి ఆ ప్రాజెక్టుని పూర్తి చేయడం జరుగుతుంది. ఏప్రిల్లో మాత్రం ట్రయల్ రన్ ఖచ్చితంగా చేస్తామని చెప్పి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు రజత్ కుమార్ గారు హామీ ఇవ్వడం జరిగింది. దాంతో వెంటనే నాగరికపల్లి చెరువు కూడా నింపడం జరుగుతుంది. మునుగోడు పెద్ద చెరువు కూడా నింపడం జరిగి కాలువల పనులు నడుస్తున్నాయి కాబట్టి మిగిలిన పనులు ఈ వారం 10 రోజుల్లోనే స్పీడప్ చేస్తామని వారు హామీ ఇవ్వడం జరిగింది. ఇక రాజకీయాల విషయాలకు వస్తే ఈయన జరిగిన సంఘటన మీద కేసు బుక్ అయింది కాబట్టి న్యాయస్థానంలో ఉన్నది. దాని మీద ఏం మాట్లాడేది లేదు. కోర్టులోనే తీసుకుంటాం. న్యాయమూర్తుల మీద న్యాయస్థానం మీద మాకు గౌరవం ఉన్నది. ప్రజలు కూడా అందరూ గమనిస్తున్నారు, సోషల్ మీడియా చూస్తున్నారు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఒక భయము గౌరవము అని లేకుండా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి ఆ విధంగా స్పందించవచ్చుందని నిన్ననే వివరణ ఇవ్వడం జరిగింది. డ్రగ్స్, మాదక ద్రవ్యాలు, గంజాయి వంటి వాటిని కలిగి ఉన్న, రవాణా చేసిన, విక్రయించిన కఠిన చర్యలు తీసుకుంటామని బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ హెచ్చరించారు. బాపట్ల అగ్రికల్చరల్ కళాశాలలో డ్రగ్స్ నిర్మూలన కోసం జరుగుతున్న సంకల్పం డ్రగ్స్కు వ్యతిరేకంగా పోరాటం అనే కార్యక్రమానికి ఆయనతో పాటు ప్రకాశం జిల్లా ఎస్పీ మల్లికా గార్గు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డ్రగ్స్ సేవించడం వల్ల కలిగే అనర్థాల గురించి విద్యార్థులకు ఆయన అవగాహన కల్పించారు. ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాలతో, ఉన్నత భావజాలాలతో జీవిస్తూ మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని ప్రకాశం జిల్లా ఎస్పీ మల్లికా గార్గు హితవు పలికారు. సంకల్పం కార్యక్రమం గురించి విద్యార్థులకు కళాశాల డీన్ డాక్టర్ వి శ్రీనివాసరావు, యూనివర్సిటీ హెడ్ డాక్టర్ ఎస్ రత్నకుమారి వివరించారు. కార్యక్రమంలో విద్యార్థుల చేత డ్రగ్స్ నిరోధానికి జిల్లా అడిషనల్ ఎస్పీ పి మహేష్ ప్రతిజ్ఞ చేయించారు. సంకల్పం డ్రగ్స్కు వ్యతిరేకంగా పోరాటము గురించి విద్యార్థులలో అవగాహన కోసం కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సెబ్ ఏఈఎస్ నరసింహారావు, బాపట్ల డిఎస్పీ ఏ శ్రీనివాసరావు, ఎస్బీ ఇన్స్పెక్టర్ ఏ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
society also. I don't want to stand more time because you are going to explain everything about NYDCDs. So I request all the students. Awareness videos play. Thank you. It's so beautiful. In another Situation why? Now why? Because India is facing a lot of drug problem over the past decade. Because మామూలుగా వింటూ ఉంటాం ఏదైనా అనారోగ్యం పాలైనప్పుడు కానీ ఏదైనా కండిషన్ వచ్చినప్పుడు కానీ మన డ్రగ్స్ కొద్ది మోతాదులో తీసుకోవడం Fight against drugs and capture. నేను సంకల్పం కార్యక్రమం ద్వారా డ్రగ్స్ లేని సమాజానికి దారి చూపుతానని ప్రమాణం చేస్తున్నాను. నేను డ్రగ్స్ లేని జీవితం మరింత సరదాగా ఉంటుందని If you get arrested consuming drugs, selling drugs, or in any other activity, so you will get a criminal record, and you know that criminal record is a very bad thing to have. If you get a criminal record, you will bring a job verification approval. If you want a government job, if you want a job in a good company, they always do your background check. Nobody had heard of drugs. అక్కడ కూడా అంత ఈజీగా పెట్టి అందరికీ తెలుసు. చాలా మంది దానికి కల్వకుంట్ల కుటుంబంలో ఎవరిపై ఆరోపణలు వచ్చినా అది మొత్తం తెలంగాణ సమాజంపై వచ్చినట్లు చిత్రీకరించడము సబబు కాదని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు నోటీసులు వస్తాయని ముందే తెలిసి మహిళా చట్టంపై ధర్నా అంటూ కొత్త రాగం అందుకున్నట్లు ఉందని వ్యాఖ్యానించారు. దర్యాప్తు సంస్థలు తమ పని తాము చేసుకుంటే దానికి బీజేపీకి ఏమీ సంబంధమని ప్రశ్నించారు. కక్ష సాధింపు చర్యలకు పాల్పడేదే మీరు, అందరూ మీలాగా ఉంటారని అనుకుంటున్నారా? కల్వకుంట్ల కుటుంబ సభ్యులను ఉద్దేశించి అన్నారు. రాష్ట్రంలో దర్యాప్తు సంస్థలు నమోదు చేసిన కేసులన్నీ కక్ష సాధింపేనా అని ప్రశ్నించారు. ఇప్పుడు 33% రిజర్వేషన్ గురించి మేము ఢిల్లీలో ధర్నా పెట్టినందుకే మమ్మల్ని కక్ష సాధింపుగా చేస్తున్నాయి. ఇది ఎంత చిన్నపిల్లల మాటనా? ఇది ఏమన్నా రాజకీయాలు తెలిసి మాట్లాడుతుండ్రా? రాజకీయాలు తెలియని వాళ్ళకి చెప్తున్నా మీరు? మీకేమైనా నోటీసులు వస్తామని ముందుగానే సమాచారం ఉందేమో, దానికే మీరు ఈ ధర్నాన్ని తలపెట్టిందేమో. 9 ఏళ్ల నుంచి అడగనటువంటి మీరు ఇప్పుడు సడన్గా మహిళా రిజర్వేషన్ గుర్తు మీకు ఎందుకు వచ్చిందో మరి అందరు మిగతా అదే ఆలోచించవచ్చు కదా. ఓహో, నోటీసులు కవితకు రాబోతున్నాయి కాబట్టి ధర్నాన్ని తలపెట్టింది అనేటటువంటిది అందరూ జరుగుతున్నటువంటి చర్చ. మీరు దాన్ని డైవర్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేయడానికే మీరు దీన్ని మహిళా రిజర్వేషన్ పైన ధర్నా పెట్టిండొచ్చు కదా. ఇప్పుడు రాజకీయం మాట్లాడేటప్పుడు, రాజకీయం చేయదలుచుకున్నప్పుడు రాజకీయాల్లో ప్రతి ఒక్కరి ప్రతిస్పందన కూడా దానికి ఉంటుంది. మీరు లేనిపోని నిందలు భారతీయ జనతా పార్టీ వేయడం సమంజసమైంది కాదు. పార్టీలో గెలిచినా తమ పార్టీలో చేరాలని అనేక రకాలుగా వారిని ఈరోజు బ్రైబ్ చేసి వారి పార్టీలో చేర్చుకుంటున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు వాళ్ళ కండ్లు పచ్చగైపోయి భారతీయ జనతా పార్టీ కక్ష సాధింపులు చేస్తుంది, వారి వరకు వచ్చే వరకు కక్ష సాధింపులు అనేటటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ఇది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు ఈడీ విచారణ చేసినప్పుడు దాంట్లో కవిత గారికి ఎలాంటి సంబంధం లేకుండా విచారణలో ఆమె విషయాలన్నీ చెప్పుకోవచ్చు. మరి ఇంతవరకు విచారించినటువంటి వాళ్ళు మరి కవితమ్మ గారి పేరు ఎందుకు చెప్పిందో కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. మరి కవిత గారు కూడా వారి యొక్క విచారణ చేసినప్పుడు వారి యొక్క అంటే ఏముందో, వారి వాదన ఏముందో వారు వినిపించుకోవచ్చు. అంతేగాని ఇలా భారతీయ జనతా పార్టీకి సంబంధం ఉంది, కక్ష సాధింపు చేస్తున్నారు, తెలంగాణ సమాజాన్ని అవమానిస్తున్నటువంటిది ఒక్క పర్సన్ తెలంగాణ సమాజం కాదు. ఇక్కడ కల్వకుంట్ల కుటుంబంలో ఏ ఒక్కరికి ఇట్లాంటి అపనిందలు ఆరోపణలు ఎదుర్కొన్న నేపథ్యంలో వారి మీద ఏదైనా ఆరోపణలు వచ్చినప్పుడు, ఇట్లాంటి విచారణ ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు మొత్తం తెలంగాణ సమాజమే ఎదుర్కొంటున్నట్టుగా భావించడం అనేది కరెక్ట్ కాదు. మీరు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు, మీరు జవాబులు చెప్పండి. కానీ తెలంగాణ సమాజం అంతా ఏదో దీనికి పాల్పడినట్టు అందరి మీద ఎదురుద్దడం అనేది కూడా కరెక్ట్ కాదు. మీరు దాంట్లో మీరు ఏం విచారణలో ఏమి చెప్పుకుంటారో మీ వైపు నుంచి మీరు చెప్పుకోండి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 31,000 నకిలీ బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్లు జారీ చేయడం పట్ల
బీజేపీ ఆందోళనకు దిగింది. నకిలీ బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్ల విషయమై కమిషనర్ లోకేష్ కుమార్ను కలిసిన బీజేపీ కార్పొరేటర్లు అనంతరము ధర్నాకు దిగారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నకిలీ బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్ల జారీ అంశంపై కార్పొరేటర్లతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి సమీక్షించాలని కోరారు. ఇప్పటికే 31,000 నకిలీ బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్లను జీహెచ్ఎంసీ రద్దు చేసిన విషయం తెలిసిందే. ఎంఐఎం, బీఆర్ఎస్ కలిసి హైదరాబాద్ను ఆగం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. అసలు దీంట్లో మతలబ్ ఏంది? ఏం చేయాలనుకుంటారు? హైదరాబాద్ నగరాన్ని ఇట్లా విచ్ఛిన్నం చేద్దాం అనుకుంటారా? నరేంద్ర మోడీ గారు ఒక సైడ్ కాపాడుతున్నారు, మీరు ఈ నగరంలో విచ్ఛిన్నకర శక్తులు. ఈ లేడీ తుగ్లకైనటువంటి మేయర్ మనకు అవసరం లేదు, ఇమ్మీడియట్ రాజీనామా చేయాలి. కమిషనర్ గారు కూడా దీని మీద చర్య తీసుకొని దీనికి కారణమైన వారిని ఇమ్మీడియట్ చట్టపరంగా చర్య తీసుకొని సస్పెండ్ చేసి కోర్టుకు పంపించేసి వాళ్ళని జైలుకు పంపాల్సిందిగా భారతీయ జనతా పార్టీ. సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమైందని కాకినాడ ఎంపీ వంగ గీత అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా సామర్లకోట టీటీడీసీ కేంద్రంలో డిఆర్డీఏ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు అభివృద్ధి చెందితే కుటుంబాలు అభివృద్ధి చెందుతాయని, కుటుంబాలు అభివృద్ధి చెందితే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని, ఇలా రాష్ట్రము దేశము అభివృద్ధి పదంలో పయనిస్తుందని పేర్కొన్నారు. గతంతో పోల్చితే విద్య, స్వేచ్ఛ, సమానత్వం పరంగా ఎంతో మార్పు వచ్చినా ఇంకా సమాజంలో కొన్ని రుగ్మతలు ఉన్నాయని, వాటిని పారద్రోలాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అన్నం కలిపి అమ్మ గోరుముద్దలు తినిపిస్తుంది. ఆ అన్నంతో పాటు తన ప్రేమంతా రంగరించి ఆ మొక్కతో పాటు బిడ్డకి పెంచి పోషించి తనంతటి ప్రేమను, తనలో ఉన్న ప్రేమంతటిని పంచి బిడ్డని ప్రయోజనం చేస్తుంది. నిస్వార్థమైన ప్రేమ. అక్కడ ఎక్కువ అభివృద్ధి ఉంటుంది. మన జిల్లాలోనే చూడండి, ఎంపీ గారు మహిళగా ఉన్నారు, కుడా చైర్పర్సన్ మహిళగా ఉన్నారు, చైర్పర్సన్ సామర్లకోట చైర్పర్సన్ గారు మహిళగా ఉన్నారు, ఇంతకుముందు ఎక్స్ మేయర్ గారు మహిళగా ఉన్నారు, నేను మహిళ, నా జేసీ మహిళ. సో పెద్దాపురం కూడా మహిళలుగానే ఉన్నారు. సో ఇంత అవకాశం ఇచ్చారు కాబట్టి వాళ్ళు చేయగలిగే పరిస్థితి ఉంది. ఆ సర్కమ్స్టాన్సెస్ కూడా అంటే వాళ్ళకి చేయగలిగే దానికి వాళ్ళ కుటుంబం నుంచి సపోర్ట్ ఇవ్వడం, అన్ని వాళ్ళకి సపోర్టివ్గా ఉంటే మగవాళ్ళ నుంచి కూడా వాళ్ళకి అంత ఇచ్చే సపోర్ట్ ఉంటే దానివల్లనే చేయగలిగాను. అంటే నేను చెప్పాలంటే నేను ఈ స్థాయికి ఈరోజు రాగలిగాను అంటే నా లైఫ్లో ఉన్న మహిళల వల్ల. అమ్మ నుంచి, అక్క నుంచి, టీచర్స్ కూడా అందరూ ఎక్కువ ఆడవాళ్ళే ఉన్నారు, వాళ్ళ చేతిలో మన భవిష్యం ఉంది. సో అందరూ వాళ్ళ వల్లనే ఎక్కువ మంది ఈ సక్సెస్ రేట్కి వస్తున్నారు. ఇదే కాకుండా ముఖ్యంగా డిఆర్డీఏ గురించి మాట్లాడాలంటే మన జిల్లాలో ఈ స్వయం సహాయక సంఘాల్లో మొన్న నేను స్టేట్ ఆఫీస్కి వెళ్ళాను, అక్కడ సిఇఓ సార్తో మాట్లాడాను, మెప్మా సిఇఓతో మాట్లాడాను. అందరూ ఇదే చెప్తున్నారు, కాకినాడ జిల్లా అయితే బెస్ట్ ఇన్ ద స్టేట్. అంటే ఇంత మంచిగా చేస్తున్నారు. ఆల్రెడీ 2 మార్ట్స్ మీరు ఓపెన్ చేశారు. దాంట్లో ప్రభుత్వాలు సహకారం ఉండే విధంగా ఈరోజు మరి ప్రభుత్వాలు నడుస్తున్న తీరుని మనం గమనిస్తూ ఉన్నాం. పథకాలు ఏది పెట్టినా కూడా మహిళల్ని ఫోకస్ చేసుకుంటూ, మహిళల్ని చూస్ చేసుకుంటూ, మహిళలకు ఉపయోగపడే విధంగా చేసే విధానం కూడా మనకు వచ్చింది. ఎందుకంటే సమాజంలో ఉండే అనేక అసమానతల వల్ల కావచ్చు, అనేక రుగ్మతల వల్ల కావచ్చు, అనేక చెడు అలవాట్ల వల్ల కావచ్చు, ప్రతి స్త్రీ కూడా ఇంచుమించుగా ఇబ్బందులు పడే పరిస్థితులు. ఒక సంసారాన్ని నడపాలి అంటే మహిళ సమర్థవంతంగా ఉంటే తప్ప, ధైర్యంగా ఉంటే తప్ప, సహనంతో ఉంటే తప్ప గడపలేని పరిస్థితులు చాలా వరకు గతానికి ఇప్పటికీ మార్పు వచ్చింది. కానీ గతంలో ఇంకా చాలా ఇబ్బందులు వచ్చాయి. మా చిన్నప్పుడు చూసినట్లయితే నిజంగా ఒక తల్లి, ఒక భార్య ఉన్నంత వరకు సమాజ యొక్క పూర్తి సమాజం అభివృద్ధి చెందిన సమాజం రావాలి అంటే స్త్రీ పాత్ర చాలా కీలకమైనది. మనం ఏదో మన ఇంటికే మనం పరిమితం, మన అలవాట్లకి మనం పరిమితం, మనకి మనమే పరిమితం అనుకుంటే సరిపోదు. అదేవిధంగా ఏ విద్య లేకుండా అక్షరాస్యత నేర్చుకోవడంలో కానీ, నిరక్షరాస్యతని తొలగించడంలో కానీ స్త్రీ పాత్ర చాలా కీలకమైంది. సమాజంలో
మరి కుటుంబాల్ని నిలబెట్టడంలో కూడా స్త్రీ పాత్ర చాలా కీలకమైంది. విద్యాపరంగా, ఉద్యోగపరంగా, రాజకీయ పరంగా అన్ని రంగాల్లో మహిళలు ముందుకు రావటం అంటే, ఇచ్చిన అవకాశాలని అందుకోవడం అంటే నిజంగా స్త్రీ ధైర్యంగా ముందుకు రాగలుగుతుంది. కాబట్టి ఈరోజు సమాజం ఇట్లా నిలబడి ఉన్నదన్న దాంట్లో ఏమాత్రం సందేహం లేదు అనేది మనం అందరం. మహిళా దినోత్సవం సందర్భంగా నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని వివిధ రాష్ట్ర క్యాడర్లకు చెందిన 15 మంది ట్రైనీ ఐఏఎస్లు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. వారికి అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అర్చకులు అమ్మవారి ఆశీస్సులు, తీర్థ ప్రసాదాలు అందజేసి సత్కరించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హైదరాబాద్ వెస్ట్ మారేడుపల్లిలోని తన నివాసంలో మనవడు తలసాని తారక్తో హోలీ వేడుకలు జరుపుకున్నారు. తాత మనవడు ఒకరిపై ఒకరి రంగులు చల్లుకొని ఆనందం పంచుకున్నారు. ఎప్పుడూ రాజకీయ జీవితంలో బిజీగా ఉండే మంత్రి హోలీ సందర్భంగా మనవడితో ఎంతో సంతోషంగా గడిపారు. రైతు పక్షపాతిగా ఉంటూ రైతు సంక్షేమానికి దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హయాంలో అన్నదాతలకు ఎన్నడూ అన్యాయం జరగదని కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు అన్నారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట ఎన్ఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఎడమ కాలువల పరిధిలోని నందిగామ, దాములూరు మేజర్ల పరిధిలోని రైతులెవరూ సాగునీటి కోసం అధైర్యపడవద్దని తెలిపారు. ఈ విషయంపై ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను ఏపీ, తెలంగాణ సీఎంలతో ప్రత్యేకంగా మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేశారని అన్నారు. నేను ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నాగార్జున సాగర్ కెనాల్స్ జగ్గయ్యపేట డివిజన్ అండి. మన డివిజన్ కింద సుమారు 1,10,000 ఎకరాల ఆయకట్టు రబీ పంటకి సరఫరా జరుగుతుంది మన కాలువల ద్వారా. ప్రతి సంవత్సరం లాగే మనం ఖరీఫ్ కి వాటర్ ఇండెంట్ తెలంగాణ అధికారులకు పంపిస్తామంటే, అలాగే రబీకి కూడా మనకు కావాల్సిన ఇండెంట్ పంపించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం జరిగినట్టుగానే ఈ సంవత్సరం కూడా మనం 550 క్యూసెక్లు నందిగామ బ్రాంచ్ కెనాల్ కి, అదేవిధంగా 200 క్యూసెక్లు దాములూరు మేజర్ కి కావాలని చెప్పేసి మనం ఇండెంట్ పంపించడం జరిగిందండి. ఎవ్రీ ఇయర్ కూడా ఇండెంట్ ప్రకారం మనకి నీళ్ళు రిలీజ్ అవుతాయి. ఏదైనా ప్రాబ్లం ఉన్నా మనం మధ్యలో వాళ్ళతో వెళ్లి చర్చించి తెచ్చుకోవడం జరుగుతుంది. అదే మాదిరి ఈ సంవత్సరం కూడా పూర్తి స్థాయిలో మన రిక్వైర్మెంట్, ట్రాన్స్ప్లాంటేషన్ వివరాలన్నీ కూడా ఎస్సీ గారికి, సిఈ గారికి, అలాగే వారి ద్వారా తెలంగాణ అధికారులకి పూర్తి స్థాయిలో తెలియజేసి మన యొక్క వాటర్ రిక్వైర్మెంట్ తెలియజేయడం జరిగింది. దాని ప్రకారం జనవరి నెల వరకు పూర్తి స్థాయిలో మొత్తం ఆయకట్టుకి మనకి నీరు అందించడం జరిగింది. అయితే జనవరి నెల నుంచి కొంచెం నీటి ఎద్దడి ప్రారంభమైంది. కారణం ఏంటంటే జోన్ 3 అంటే మనకి సాగర్ పరిధిలో మనం జోన్ 2లో ఉన్నాము. జోన్ 3 పరిధిలో ఉన్న మన ఆంధ్ర రైతులకి కొంత షార్ట్ ఫాల్ ఆఫ్ వాటర్ ఉందని చెప్పేసి తెలంగాణ అధికారులు ఏం చేశారంటే వాటర్ షెడ్యూల్ ని కొంచెం రీషెడ్యూల్ చేయడం జరిగింది. అంతకుముందు మనకి 9 days వాటర్ సప్లై ఆన్ సిస్టమ్, ఒక 6 days ఆఫ్ లోను ఉండేదండి.
ఎప్పుడైతే ఈ థర్డ్ జోన్ కి నీళ్లు ఇవ్వాలని చెప్పి ప్రతిపాదన జరిగిందో వాళ్ళు 7 days ఆన్ 7 days ఆఫ్ సిస్టమ్ గా రీషెడ్యూల్ చేశారు. దానివల్ల మధ్యలో 2-3 రోజులు డిలే అవడం జరిగిందండి. అయితే ఈ రీషెడ్యూల్ జరిగిన తర్వాత కూడా అటు జోన్ 3కి పూర్తి స్థాయిలో నీరు అందడం జరగలేదు, మనకు కూడా నీరు రాలేదు. కారణం ఏంటని చెప్పి మనం మళ్ళీ పూర్తి స్థాయిలో తెలంగాణ అధికారులతో చర్చించడం జరిగింది. దానికి కారణం ఏంటంటే వాళ్ళు చెప్పింది మనకి ప్రధాన కాలువ ఎడమ కాలువ అక్టోబర్ నెలలో బ్రీచ్ అయిందండి. ఒక భారీ గండి పడడం వల్ల దానికి వాళ్ళు అప్పుడు 21 రోజుల పాటు కాలువను ఆఫ్ చేసి తాత్కాలిక మరమ్మతులు చేశారు. సిమెంట్ లైనింగ్ చేసే టైం లేక వాళ్ళు సిమెంట్ లైనింగ్ చేయడం జరగలేదు. పూర్తి స్థాయిలో సిమెంట్ లైనింగ్ జరుగుంటే ప్రధాన కాలువ ద్వారా 11,000 క్యూసెక్లు డిశ్చార్జ్ రావాల్సింది ఆ కాలువ ద్వారాను. సో ఈ వెస్ట్ కృష్ణాలో ఉన్న శాసనసభ్యులతోని ప్రత్యేకంగా విజయవాడలో ఒక 15 రోజుల క్రితం సమావేశం ఏర్పాటు చేశారు. అందులో జగ్గపేట ఎమ్మెల్యే గారితో పాటు నందిగామ ఎమ్మెల్యే గారు ముడితోక జగన్మోహన్ రావు, మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాద్ గారు, తిరువూరు ఎమ్మెల్యే గారు లక్ష్మణనిధి గారు, వీరందరూ కూడా ఆ సమావేశంలో పాల్గొన్నారు. అక్కడ స్పష్టంగా కలెక్టర్ గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. నేను కూడా ప్రత్యేకంగా శ్రద్ధ పెడతాను, ప్రభుత్వానికి ఇరు ప్రభుత్వాలకు కూడా నేను కూడా అక్కడ ఈఎన్సీ గారితో ఇక్కడ ఈఎన్సీ గారితో మాట్లాడి సిఈలు ఎస్సీ లెవెల్లో కూడా మాట్లాడి మీకు ఎక్కడా కూడా ఇబ్బంది రాకుండా మీరు ఏదైతే మనకి 9 రోజుల వాటర్ సప్లై ఉందో దాన్ని నందిగామ మేజర్కి ఇప్పించే ప్రయత్నం చేస్తాను. అలానే 550 క్యూసిక్స్కి తగ్గకుండా సీఎం ట్యాంక్కి వచ్చే విధంగా, అలానే కనీసం 200 క్యూసిక్స్కి తగ్గకుండా దాములూరు మేజర్ కూడా వచ్చే ప్రయత్నం నేను చేస్తానని చెప్పి ఆ రోజు కలెక్టర్ గారు కూడా స్వయంగా మాట్లాడటం జరిగింది. ఇటీవల కాలంలో ఈ 10 రోజుల నుంచి కూడా ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి ఇటు ముఖ్యమంత్రి కార్యాలయం సీఎంఓ కార్యాలయానికి ఈ సమాచారాన్ని తెలియజేశారు. స్వయంగా ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డి గారితో, అలానే సంబంధిత శాఖల అధికారులందరితో కూడా మాట్లాడుకుని కోఆర్డినేట్ చేసుకొని నిన్న రాత్రే మరి సీఎం ట్యాంక్ నుంచి కూడా వాటర్ని మరి ఉదయభాను గారు రిలీజ్ చేయించడం జరిగింది. ఇక్కడ రైతులు ఎవరు కూడా అధైర్యపడొద్దు, రైతులు ఎక్కడా కూడా నిరుత్సాహపడొద్దు. జగ్గపేట నియోజకవర్గం ఉన్న రైతాంగానికి మొత్తానికి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ ప్రత్యేకంగా ఉదయభాను గారు హైదరాబాద్ కూడా వెళ్ళటం జరిగింది ఈ పని మీదనే. అక్కడ కూడా స్వయంగా అక్కడున్న ఇరిగేషన్ మినిస్టర్ గారిని అక్కడున్న అధికారులను కూడా కలుస్తారు. తప్పనిసరిగా మనకి రేపటి నుంచి 8వ తారీఖు నుంచి ఈ వాటర్ సప్లై ఏదైతే ఉందో, ఇరిగేషన్ వాటర్ సాగునీరు ఏదైతే ఉందో దాన్ని సమృద్ధిగా ఉదయభాను గారి ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గంలో అందుతాయి అని చెప్పి తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో పూర్వ వైభవం తీసుకువస్తామని పార్టీ నాయకురాలు ఉప్పల పద్మా చౌదరి అన్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ఆదేశాల మేరకు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని కేపీహెచ్బీలో ప్రారంభించారు. ముందుగా జయంతి చౌరస్తాలో పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధిని, చేపట్టిన సంక్షేమ పథకాలను అనంతరము ఇంటింటికి తిరుగుతూ పార్టీ నాయకులు వివరించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం జిందాబాద్ అంటూ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మీరే చెప్పాలి. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం మా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ గారి ఆదేశాల మేరకు, కుకట్పల్లి ఇన్ఛార్జ్ సుహాసిని గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. తెలుగుదేశం పార్టీ డెవలప్ చేసింది హైదరాబాద్ తెలుగుదేశం పార్టీ. ఈ రోజున ఇంతమంది ఇంత గొప్పగా ప్రపంచ దేశాలు గొప్పగా చెప్పుకుంటున్నట్టు ఒక మన హైదరాబాదు ఇలా ఉండటానికి కారణమైన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ రోజున ఆ రోజున సెంటిమెంట్ అనే ఆయుధంతో తెలంగాణ అనే ఒక సెంటిమెంట్ తోటి వచ్చినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఈ రోజున ఇక్కడ బాగా కడుపు నిండింది. కడుపు నిండి అన్నీ బాగా దోచుకుని ఇప్పుడు మళ్ళీ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల మీద కన్నేసి ఆ తెలంగాణ సెంటిమెంట్ని పక్కన పడేసి ఈ రోజున అన్ని రాష్ట్రాల్లో కూడా పార్టీని చేయాలని చెప్పి ఏదైతే తెలంగాణ అన్న పేరునే తీసేసి బీఆర్ఎస్ అని పెట్టారంటే అక్కడే వీళ్ళ
బుద్ధి ఏంటో తెలిసిపోతుంది. ఈ రోజున హైటెక్ సిటీ కానీ లేకపోతే కనుక శిల్పారామం కానీ స్టేడియాలు కానీ పార్కులు కానీ ఈ విధంగా ఎయిర్పోర్ట్ కానీ ఔటర్ రింగ్ రోడ్డు కానీ ఇలా చెప్పుకుంటే పోతే ఒక హైటెక్ సిటీ అనే ఒక ఐటీ సంస్థ కానీ అలాగే మొత్తం మీరు చూసుకుంటే గచ్చిబౌలి కానీ ఆ ఏరియా మొత్తం కూడా ఒక సైబరాబాద్ అనే ఒక దీన్నే నిర్మించినటువంటి సిటీనే నిర్మించినటువంటి నాయకుడు మా నారా చంద్రబాబు నాయుడు గారు, మా తెలుగుదేశం పార్టీ. ఈ రోజున ఆ పార్టీ లేకుండా చేయాలని కుట్రతోటి ఆంధ్ర పార్టీ అని ఒక ముద్ర వేసి ఆ రోజున మా ఎమ్మెల్యేలని ఎంపీలని అందరినీ కూడా కొనుక్కోవటం జరిగింది. బోరబండలోని ఒక ట్యూషన్ సెంటర్లో విద్యార్థిని పట్ల ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించాడని సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాన్ని బాలిక తల్లిదండ్రులు తీవ్రంగా ఖండించారు. 2 ఏళ్ల క్రితం ఉపాధ్యాయుడు పుట్టినరోజు సందర్భంగా తమ కుమార్తె కేకు తినిపించిన సీసీ ఫుటేజీని కొందరు ఇప్పుడు జరిగినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మీడియా సమావేశంలో ఆరోపించారు. ఇది పూర్తిగా అవాస్తవమని, ఇదంతా ఆ ఉపాధ్యాయుడు భార్యే కావాలని చేస్తోందని మండిపడ్డారు. ఆమెను ఆ ఉపాధ్యాయుడు వదిలిపెట్టారని, తమ కుమార్తె భవిష్యత్తుతో చెలగాటం ఆడుకుంటూ తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తప్పుడు ప్రచారం చేసిన సోషల్ మీడియాపై ప్రచారం చేసిన ఉపాధ్యాయుడి భార్యపై ఏఎస్ఆర్ నగర్ पुलिस स्टेशन లో ఫిర్యాదు చేశామని తెలిపారు. ये पेन पावर लर्निंग इंस्टीट्यूट वाकई जो है अपना बोराबंडा में है, जिसके मालिक और प्रिंसिपल जो है शेख बशीर है। शेख बशीर और उनके बीवी असरा के दरमियान जब से शादी हुई, जब से कुछ ना कुछ प्रॉब्लम चलते आ रहा, कुछ ना कुछ मसला दोनों में चलते आ रहा। वो बच्ची जो है ना हमेशा शेख बशीर के ऊपर प्रेशराइज कर रही थी कि माँ को छोड़ के अलग हो जाओ, तो वो सुन नहीं रहा था क्योंकि वो शेख बशीर उनके वालिद नहीं है, वालदा को देखने वाला अकेला है। इनके बड़े भाई भी अलग होके पहले चले गए, अब ये बेचारा अकेला है, यही देखना है, तो ये नहीं जा रहा था। तो इंस्टीट्यूट में बच्चों को पढ़ाना, वो करना, ये जो गरीब बच्चों को मुफ्त में पढ़ाना, ऑर्गेनाइजेशन है, ऑर्गेनाइजेशन तरफ से मुफ्त में पढ़ाना, और वहाँ पे बस्ती में सुनिए जिससे भी पैसे ज़्यादा नहीं लेना, ना जो दे सकता उससे पैसे लेना, जो नहीं दे सकता उससे पैसे नहीं लेते थे, फ्री में पढ़ाते थे। तो ऐसे जब बच्चों के साथ बर्थडे मना लेना, ये हर चीज़ जो कर रहे थे। एक बार इन्होंने बर्थडे मना रहे थे जिसकी तस्वीर, जिसकी वीडियो जो है ना इनकी बीवी के हाथ लग गई, वो भी 2 साल पुरानी वीडियो, वो वीडियो लेके ब्लैकमेल करना शुरू कर दी कि मैं ये वीडियो वायरल कर दूंगी, तुम्हारा इंस्टीट्यूट बंद हो जाता। उसके बाद उनको बोले कि मेरी इज्जत मेरे पास है, तुम कुछ भी कर लो, इससे मेरे को फ़र्क पड़ने वाला नहीं है। इस तरह के वो बात को ख़त्म करने की कोशिश कर रहे थे। उसके बाद जिस बच्ची की वीडियो है, इनकी बेटी की वीडियो है, छोटी बच्ची, मासूम बच्ची, 5-6 साल की बच्ची, वो जो केक खिला रही थी, तो इनको कंटेक्ट करेंगे, तुम्हारी बच्ची की वीडियो मेरे पास है, आप लोगों को कुछ ऐसा पैसा दे दूँगी, मैं फलाना करूँगी, आप केस करो इनके खिलाफ़। तो ये लोग बोले भाई हमारे बच्चे की इज़्ज़त और ये बच्चे का जो शेख बशीर है उनकी इज़्ज़त हम जो है इस दाव पे नहीं लगा सकते, क्योंकि बच्चा बहुत अच्छा है, हमारी बच्ची को अपनी औलाद कैसे देखता, हमारे लिए बच्चे, हमारी 2 बच्चियाँ पढ़ रहे उसमें, हमारी बच्ची नहीं और भी कई बच्चे हैं जो पढ़ते हैं, बस्ती के 50-60 बच्चियाँ पढ़ते हैं, सब बच्चों को बाप का प्यार देते हुए लेके चल रहा हुआ बच्चा, तो उसके खिलाफ़ हम केस नहीं कर सकते, ऐसा गलत काम हम लोग नहीं करते। तो वो दुश्मनी ले लेके वो कर, जबकि बच्ची असरा जो है शेख बशीर से अलग हो गए, 6-8 महीने हो गए अलग रह रही, अपने माँ बाप के पास जाके रह रही, इधर है भी नहीं। तो वो 2 साल पुराना वीडियो ले लेके ये वेब चैनल वालों को कंटेक्ट करके, अच्छा 5 तारीख को पुलिस कुछ लगता है ये लोग मैनेज कर लिया, छुट्टी के दिन आके जो है ना संडे के दिन इनके घर पे हमला करे, इनके भाइयों को, भाइयों को और बस्ती वालों को 20-25 लोगों को ले लेके आके शेख बशीर को बुरी तरह जो है ना जख्मी कर दिया मार के। जब वहाँ पे क्लियरली बात, दोनों में जो बहस चल रही है 2 पार्टियों में, एक शेख बशीर जो अकेला एक तरफ है और वो लोग पूरे 20-25 गैंग है, वो लोग ये बोलते हुए मार रहे कि भाई तुम हमारी बच्ची की ज़िंदगी तबाह कर दी, हमारी बच्ची की शादी क्यों करे, तुम अलग रह रही हो, तुम उसको लेके नहीं जा रही हो, ऐसा बोल के लोग ये कर रहे हैं। उनकी बीवी खुद जो है ना हाथ पकड़ के घुटने मार रही है, इस तरह कर रही है, तुम मेरे साथ अगर सोना नहीं है तो तुम शादी क्यों करे बोल के चिल्ला रही है, इस तरह के बदतमीजी कर रही है, घुटने मार रही है बच्ची जो है ना, ऐसे जगह मार रही है जो नाजुक जगह जो है ना जानबूझ के वहाँ पे मारते हुए ये डायलॉग मार रही है। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏప్రిల్ మొదటి వారంలో బ్రాహ్మణ వెల్లెళ్ల ప్రాజెక్టు ట్రయల్ రన్, ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ హామీ ఇచ్చారని ఎంపీ కోమటిరెడ్డి వెల్లడి. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటేనే యువతకు మేలు, బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ హితవు. మహిళా చట్టంపై ధర్నా, కల్వకుంట్ల కొత్త రాగము. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఎద్దేవా.
నకిలీ బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్ల జారీలో బాధ్యులపై చర్యలు తీసుకోండి. జీహెచ్ఎంసీ బీజేపీ కార్పొరేటర్ల డిమాండ్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.